మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా రిపోర్టర్లకు, కెమెరామెన్లకు, ఫోటోగ్రాఫర్లకు పేరు పేరున తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, ఈనాడు మీ అందరికీ తెలుసు టీచర్ ఎమ్మెల్సీ 27 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ పోటీలో నేను సీరియల్ నెంబర్ 19లో ఎస్ సుందర్రాజుగా, లిస్ట్ నెంబర్ 19లో ఎస్ సుందర్రాజుగా ఉంటుంది. సో ఈ కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరినీ ప్రార్థిస్తున్నా, మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించవలసిందిగా. ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద 33 ఏళ్ళ అనుభవంతో, దాంతోపాటు పరిపాలనా అనుభవంతో కూడా చైర్మన్గా దాదాపు 20 ఏళ్ళు చేసిన అనుభవంతో, ప్లస్ 25 ఏళ్ళ రాజకీయ అనుభవంతో మా టీచర్ల సమస్యలు, మా అధ్యాపకుల సమస్యలు, ఆచార్యుల సమస్యలు తీరుస్తానన్న నమ్మకంతో ఈ బరిలో నిలవడం జరిగింది. మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా ఇబ్బందిలో ఉన్నదని. ఇటు చూస్తే పంచాయతీరాజ్ స్కూల్స్లలో, జెడ్పీ స్కూల్స్లలో టీచర్లు 317 వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు తీర్చాలంటే 317 మోడిఫికేషన్ చేయాలి. స్థానికత్వం కోల్పోయి దూరానికి ట్రాన్స్ఫర్ అయిపోయిన వారిని మళ్ళీ వాళ్ళ చోటుకు తీసుకురావడానికి ఆ మోడిఫికేషన్ ఏదైతుందో చేయిస్తానని తప్పకుండా వాళ్ళకి హామీస్తూ, అటు వాళ్ళది, తర్వాత ఇటు పోతే కేజీబీబీ సమస్యలు, టీచర్ సమస్యలు చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు దాదాపు 28 రోజులు రోడ్డెక్కి సమ్మె చేసిన వాళ్ళు రెగ్యులరైజేషన్ అయితేంది, వాళ్ళకి శాలరీస్ అయితేనేంది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాంతోపాటు కేజీబీబీలో సమస్యలు చాలా ఉన్నాయి. దాదాపు వాళ్ళు అటెండరు, వార్డెను, కేర్ టేకరు, వాచ్మెన్ ఇవన్నీ చేస్తూ చదువు చెప్పాలి. ఇవాళ ఎడ్యుకేషన్లో టీచర్ అనే వ్యక్తి ప్రశాంతంగా ఉంటేనే పాఠాలు పిల్లలకు సరిగా చెప్తారు. ఇవాళ ప్రశాంతత కోల్పోయిన తర్వాత క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ 50 నిమిషాలు కాక మనశ్శాంతిగా లేకుంటే ఆ క్లాస్లో నేను బాగా చెప్పలేదని మనసుకు మాత్రం తడతారు. ప్రిన్సిపాల్ లెక్కలు ఇవాళ క్లాస్ అయిపోయింది అనుకుంటారు, కానీ టీచర్ లెక్కలు మాత్రం అది కాదు. కొన్ని నేను గురుకులాలకు వెళ్తే టీచర్లు బాధపడుతున్నాడు, సార్ నైట్ డ్యూటీ చేయాలి, మేము తెల్లారే మళ్ళీ 8 o'clock వచ్చి క్లాస్ చెప్పాలి. మేము మనుషులేమే కదా, 8 hours నిద్రపోవాలి చక్కగా, అప్పుడే ప్రశాంతంగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఎవరికి చెప్తున్నాం? మనం దేశానికి బాబీ పౌరులకు తయారు చేస్తున్నాం, వారికి నష్టం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆలోచించవలసింది ఏంటంటే ఒకటే పేమెంట్ ఇచ్చి అన్ని పనులు చేయించుకుంటారు. నేను అడుగుతా, ప్రభుత్వం దగ్గర వాటిని రిక్రూట్ చేయడానికి డబ్బులు లేవా? ఒక వ్యవస్థను, భారతీయ పిల్లలను మనం కాపాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా? ఒక అటెండర్ రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి లేదా? వార్డెన్ రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి లేదా? వాచ్మెన్ రిక్రూట్ చేసే పరిస్థితి లేదా? అన్నీ టీచర్లే చేయాలంటే గురుకులాల్లో, మోడల్ స్కూళ్ళలో పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా నైట్ డ్యూటీలు చేయవలసి వస్తుంది. డాక్టరేట్ డిగ్రీతో నచ్చారు. వి షుడ్ ప్రౌడ్ అబౌట్ ద క్యాండిడేట్స్ వాజ్ కంప్లీటెడ్ డాక్టరేట్. డాక్టరేట్ చేసిన వ్యక్తులు కూడా ఇవాళ నైట్ డ్యూటీలు చేసి పొద్దున చదువు చెప్పాలంటే నా చదువులన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇంత చదువులు చదువుకున్న తర్వాత ఈ ప్రభుత్వం గుర్తించే విధంగా గుర్తించట్లేదు. ఇక మోడల్ స్కూళ్ళలో చూస్తుంటే, కేజీబీబీలో మోడల్ స్కూల్స్లో శాలరీస్ ఎప్పుడొస్తుందో తెలియదు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అందరికీ ఫస్ట్కి పడితే వీళ్ళకి ఫిఫ్త్కి పడతాయా, 10th పడతాయా తెలియని పరిస్థితి. టీచర్ ఈజ్ టీచర్ అండి.
మోడల్ స్కూల్లో చెప్పినా అదే సిలబస్ చెప్తాడు, స్టేట్ సిలబస్. జెడ్పిఎస్ చెప్పినా అదే సిలబస్ చెప్తాడు. పేమెంట్ ప్రాపర్గా ఇన్ టైమ్గా అందరికి ఇచ్చినట్టు అని చేస్తే సంతోషంగా పిల్లలకు చదువు చెప్పుకోవడానికి ఉంటుంది కదా. ఇవాళ మన భారతదేశ పిల్లలండి అక్కడ కూర్చున్నది, వాళ్ళ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇవాళ మీరు ఏం లేట్ చేసినా ఎఫెక్ట్ మొత్తం భారతదేశ భావి పౌరుల మీద పడుతుంది కదా. ఎన్నో సమస్యలతో కుట్టుబిట్టి ఆడుతున్న వ్యవస్థ ఇది ఎడ్యుకేషన్. ఇదే కాకుండా చూస్తే యూనివర్సిటీల పరిస్థితి ఏంటంటే ఎక్కడ చూడ రిక్రూట్మెంట్ లేదు. పార్ట్ టైము లేకపోతే కాంట్రాక్టర్స్తోనే యూనివర్సిటీలు నడుస్తున్నాయి. ఇవాళ మన భారతదేశంలో మన రాష్ట్రంలో టీచర్లకు రిక్రూట్మెంట్ చేయలేని పరిస్థిత, వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థిత, ఆడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతున్నారని నిర్లక్ష్యమా? ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో రాబోయే తరానికి ఏం చేస్తారు చెప్పండి. పోయిన రోజైతే మళ్ళీ రాదు. వాళ్ళు చదువు చెప్పాలంటే వాళ్ళు చెప్పాలి టీచర్. అక్కడ టీచరే లేనప్పుడు చదువు ఎట్లా జరుగుతుంది చెప్పండి. టీచింగ్ లాస్ని ఎవరు రికవర్ చేస్తారు? వాళ్ళ యూనివర్సిటీలన్నీ ఏమైపోతున్నాయి? ఈ వ్యవస్థను ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? సంవత్సరాల కొద్దీ వైస్ ఛాన్సలర్ లేకుండా నడుస్తుంటుంది, లేదా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్లు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తో నడుస్తుంది. ఇదేంటండి? ఈ దేశానికి ముగ్గురు ముఖ్యం: అన్నం పెట్టే రైతులు, దేశాన్ని కాపాడే సైనికుడు, తర్వాత ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడే కదా టీచర్లను, డాక్టర్లను, సైంటిస్టులను, కలెక్టర్లను తయారు చేసేది. లాస్ట్కు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలన్నా ఆ బళ్ళలో చదువుకున్నోలే కదా. కానీ మనం ఆ బళ్ళలో చదువుకొని వచ్చి వెనకకు తిరిగి చూడట్లేదు కదా. మన సార్ల పరిస్థితి ఎట్లుందో మనం ఇక్కడ గౌరవంగా చెప్పుకుంటాం. భారతదేశంలో మాతృదేవోభవ, పితృదేవ, ఆచార్యదేవ. ఆచార్యులు ఎట్లున్నారు ఇవాళ? ఇవాళ ఏ స్థాయిలో ఆచార్యులు ఉన్నారు? ఇవాళ ఒక ఇంజనీర్ తన కొడుకుని ఇంజనీర్ చేయాలనుకుంటాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ చేయాలనుకుంటాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే టీచర్ మాత్రం తన కొడుకుని టీచర్ చేయాలనుకుంటాడు. ఎందుకు ఈ స్థితి తీసుకురావడం జరిగింది? ఎందుకు మన టీచర్లు మంచిగా చేసుకోవట్లేదు? వీళ్ళక్కడికి వచ్చే వరకునే బడ్జెట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయా? కొత్త ప్రాజెక్టులు పెడతారు కదా మీరు ఏదైనా హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్కి నష్టం ఏంటి? నేను ఒక కేస్ స్టడీ చెప్తానండి. చాలామంది రీఎంబర్స్మెంట్ వేస్ట్ అది ఇదని చాలామంది నాయకులు అంటారు. నాకు తెలిసిన ప్రాక్టికల్గా నేను చూసింది 2008లో ఎప్పుడైతే రీఎంబర్స్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహాత్ముడు ఎక్కడున్నా కానీ అది మొదలుపెట్టిన తర్వాత ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఇంజనీరింగ్ చేయలేని కొడుకు ఇంజనీరింగ్ ఫీజు కట్టి చేయలేని పరిస్థితిలో ఈ స్కీమ్ రావడంతోనే, లేకపోతే అనేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ పిల్లలను చదివించుకుంది. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఇంజనీరింగ్ జాయిన్ చేశారు. 4 ఏళ్ళ గవర్నమెంట్ పిల్లోడి మీద పెట్టుబడి పెట్టింది. 35,000 into 4 years 1,40,000 పిల్లోడి మీద పెట్టుబడి పెట్టింది. ఎప్పుడైతే పిల్లవాడు ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్తో వచ్చేవారికే తండ్రి కష్టపడి ఎంఎస్కి యూఎస్కి పంపాడు. నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. 2 ఏళ్ళు ఎంఎస్ పోయిన తర్వాత ఆ ఎంఎస్ అయిపోయాక 3 ఏళ్ల లోపల లక్షల కొద్ది రూపాయలు పంపించు. నాకు తెలిసి ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు దాదాపు ₹9,28,000 కట్టిందండి. నేను చెప్పిన ఆ నాయకుడికి, మీరు పెట్టింది ₹1,40,000, రిటర్న్ మీకు 4 + 5 9 ఏళ్లలో ₹9,28,000 వచ్చింది మీకు డబ్బులు. ఏ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ డబ్బులు వస్తాయి సార్? మమ్మల్ని రీఎంబర్స్మెంట్ వేస్ట్ స్కీమ్ అని ఎట్లా అంటారు మీరు? ఇవాళ దేశ పిల్లల మీద పెడుతున్నావు, హ్యూమన్ రిసోర్స్ మీద పెడుతున్నావు, మానవ వనరుల మీద పెడుతున్నారు. మీరు ఎన్నో ప్రాజెక్టులు పెడతారు, దాని మీద రిటర్న్ వస్తుందో మీకు తెలియదు. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, ప్రభుత్వం మీరు ఎంత పెట్టినా తక్కువే. ఎడ్యుకేషన్ మీద స్కూళ్ళల్లో, కాలేజీలల్లో టీచర్ల మీద పెట్టిన డబ్బులు ఎటు పోవు. మన పిల్లలు ప్రయోజకులై ఇంటర్నేషనల్ మార్కెట్ల కనుక రాణించగలిగితే రిటర్న్గా కోట్లాది కొద్ది అమౌంట్స్ అన్నీ ఇండియన్కి వచ్చినప్పుడు ఫారెన్ కరెన్సీ ఇండియాలోకి వస్తుంది. వాళ్ళు ఏ ప్రాపర్టీ కొన్నా మీకు ట్యాక్స్ రూపంగా వస్తుంది.
మీరు ప్రజలను చేయడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు నిర్లక్ష్యం ఎందుకు? ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు మిగిలిపోయారు. అందుకే కదా మీ నిర్లక్ష్యం ఇక్కడ అవపడుతుంది. ఈ బహుజనుల తరపున, ఉపాధ్యాయుల తరపున, ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా చూస్తే 25,797లా మ్యాక్సిమం అయితే వాళ్ళే ఉంటారు కదా. అందుకే కదా మీ నిర్లక్ష్యం ఇక్కడ అవపడేది. దాన్ని కూడా ఇవాళ మనం పరిష్కరించవలసిన అవసరం వస్తుంది. ఇవాళ కడుపు కాలినోడైతే గట్టిగా మాట్లాడగలుగుతారు, కాబట్టి కడుపు నిండినోడైతే అడుగుతా పోయి పెడితే ఓకే, లేకపోతే లేదన్నట్టు పరిస్థితి. ఇవాళ కడుపు గాలి మేము ముందడికి వస్తున్నాం. మా ఉపాధ్యాయులకు నేను ఒకటే చెప్తున్నాను, మొన్నటి వరకు తెలంగాణ గురించి పోరాడినాం, ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి పోరాడడానికి నేను ముందడికి వస్తున్నా. నన్ను ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇవాళ మీ కష్టం తెలిసిన వ్యక్తిగా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలని తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. కేజీ టు పీజీ వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిది. ఒక టీచర్ అడిగాడు నన్ను, సార్ మీరు ఇండిపెండెంట్ కదా, మీరు ఎట్లా సాధిస్తారు గెలిచినా అన్నారు. నేను ఇండిపెండెంట్ కాదు భయ్, నా వెనకాల 3.5 లక్షల మంది టీచర్లు ఉన్నారు, ప్లస్ మా ప్రైవేట్ టీచర్లు కూడా 2.5 లక్షలు ఉన్నారు. 6 లక్షల మంది, 6 లక్షల ఫ్యామిలీకి తరఫున నేను ఉంటాను. నేను ఎట్లా ఇండిపెండెంట్ భయ్? నేను ఇవాళ 6 లక్షల మంది గురించి మాట్లాడడానికి కౌన్సిల్ పోవాలనుకుంటున్నా, వ్యక్తిగతంగా నా పనులకు చేసుకోవడానికి కాదు కదా. ఈ వ్యవస్థను కాపాడితే రాబోయే తరం బాగుపడుతుంది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగుండి, టీచర్లకు మంచి పేమెంట్ ఇచ్చి, ఇన్ టైంగా పేమెంట్ ఇస్తే, ఇదేంటంటే పాపం రిటైర్డ్ అయితే వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వడానికి నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ వేడి చేయాలా? వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వాళ్ళు తీసుకోవడానికి కమిషన్ ఇవ్వాలా? ఇంత దారుణమా? దేశ ప్రగతిని ముందు తీసుకుపోయే టీచర్లకే ఇది ఇంత పెద్ద పనిష్మెంటా? కాంట్రాక్టర్ రోజుల్లో 1000 కోట్లు సంపాదించుకొని పోతాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన టీచరు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కష్టమైన పరిస్థితి. ఏంటి దారుణం ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో, ఈ భారతదేశాన్ని అంటున్నాడు. ఒక్కడు కాదు, నేను ఇక్కడ ఎమ్మెల్సీ అయితే ఇక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేస్తుంది ఇవాళ ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సివిల్ సర్వెంట్ పోస్టులు ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటారు, ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటారు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అంటారు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉన్నది. ఫారెస్ట్ సర్వీస్ అంటే ఏంటండి? జంతువులను, చెట్లు కాపాడడానికి ఒక సివిల్ సర్వెంట్ ఉంటాడు. మరి ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఎందుకు ఉండదు? కోట్లాది మందికి చదువు చెప్పే ఇంత పెద్ద వ్యవస్థ. ఇవాళ దేశ ప్రగతి అనేది ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయితే దానికి పర్మనెంట్ ఒక సివిల్ సర్వెంట్ ఎందుకు ఉండడు అడుగుతుంది. అవసరం కదా. మన టీచర్ల స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక సివిల్ సర్వెంట్ ఉంటే తప్పేంటి? మన ఎడ్యుకేషన్లో ఏ స్టాండర్డ్ స్కూల్, ప్రైమరీకి ఏం అవసరాలు, అప్పర్ ప్రైమరీకి ఏం అవసరాలు, సెకండరీకి ఏం అవసరాలు, ఇంటర్మీడియట్కి ఏం అవసరాలు, టీచర్ ఎలా ఉండాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఎలా ఉండాలి, ఏదో మొక్కుబడిగా ఇయ్యడమా? ఇవాళ దేశంలో మనం పుట్టినామండి, మీరంతా సంపాదించేది లాస్ట్ మన పిల్లలకే కదా. ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనది ఉంది. నేను దయచేసి టీచర్లకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకొక్క అవకాశం ఇవ్వండి. మీ కష్టాలతో పాటు పిల్లలై అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ కూడా సరిగా లేదు, మీ తరపున నేను పోరాడతా. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ ఏకం చేస్తా. ఎందుకంటే వాళ్ళు చదువు చెప్తేనే కదా మనం అసెంబ్లీలకు వచ్చింది, వాళ్ళు జ్ఞానం ప్రసాదిస్తేనే కదా ఇవాళ మనం అసెంబ్లీలో మాట్లాడుతున్నది. కానీ మన జ్ఞానం ప్రసాదించిన వాళ్ళే దారుణంగా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, స్ట్రైకులు చేస్తుంటే మనం ఎందుకు ఇక్కడ కూర్చొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో? ఈ ప్రశ్నించే అవకాశం నాకు ఇవ్వవలసిందిగా ఈ కొత్తగూడెంలో జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరినీ వేడుకుంటున్నా.
27వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్ మీద లాస్ట్లో 19 నెంబర్ సీరియల్, లాస్ట్ నెంబర్ ఎస్ సుందర్ రాజు ఉంటుంది. ఆ ఫోటో పక్కన నెంబర్ 1 వేసి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ వేసి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ జై తెలంగాణ.